పరిచిన విషయం ఏమిటంటే తెలంగాణకి సంబంధించి ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు వచ్చారు. మరి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు ఆహ్వానించలేదో నాకైతే అర్థం కాలేదు. మరి ఎందుకు చేస్తానంటే ఆ గౌరవం ఇవ్వాలి. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది అని అంటే అది 100కి 99 మార్కులు పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాలి. ఎందుకంటే ఆయన యొక్క తిరిగిన విధానం కానీ, లేకపోతే ఆయన కమ్యూనిటీకి సంబంధించి పాలరైజేషన్ కానీ, లేకపోతే ఆయన ఫ్యాన్ బేస్ కానీ, ఇవన్నీ కూడా కొంత యాడ్ ఆన్ అయింది, చాలా మటుకు యాడ్ ఆన్ అయింది. మరి ఆయన్ని నెగ్లెక్ట్ చేసి నిన్న మీటింగ్ జరిగింది. ఇది పరిచిన విషయం ఏమిటంటే తెలంగాణకి సంబంధించి ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు వచ్చారు. మరి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు ఆహ్వానించలేదో నాకైతే అర్థం కాలేదు. మరి ఎందుకు చేస్తానంటే ఆ గౌరవం ఇవ్వాలి. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది అని అంటే అది 100కి 99 మార్కులు పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాలి. ఎందుకంటే ఆయన యొక్క తిరిగిన విధానం కానీ, లేకపోతే ఆయన కమ్యూనిటీకి సంబంధించి పాలరైజేషన్ కానీ, లేకపోతే ఆయన ఫ్యాన్ బేస్ కానీ, ఇవన్నీ కూడా కొంత యాడ్ ఆన్ అయింది, చాలా మటుకు యాడ్ ఆన్ అయింది. మరి ఆయన్ని నెగ్లెక్ట్ చేసి నిన్న మీటింగ్ జరిగింది. ఇది